శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ రోజున రథసప్తమి, మాఘశుద్ధ సప్తమి, సూర్య భగవానుడు పుట్టినటువంటి తిథి. సకల జగత్తుకు వెలుగును ఇచ్చేటటువంటి సూర్యుడు రథాన్ని ఎక్కి తన యొక్క దిశా నిర్దేశాన్ని మార్చుకునేటటువంటి పుణ్యతిథి ఇది. ఈ భూమిపై జీవరాశులన్నీ సుభిక్షంగా వెలుగుతూ ఉన్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుణ్ణి కనిపించేటటువంటి భగవంతుడు అని అంటారు. ముఖ్యంగా మనందరం సూర్య జయంతి రోజున సూర్యుణ్ణి ఎక్కువగా పూజిస్తాం. ఈ రోజు నుండి సూర్య భగవానుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని మన విశ్వాసం. సప్తమి నుండి 6 మాసాలు ఉత్తరాన పుణ్యకాలంగా పరిగణిస్తాం. సకల జీవకోటికి చలిని తొలగించి నూతనమైనటువంటి ఉత్తేజాన్ని నింపేటటువంటి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపేటటువంటి పండుగ రథసప్తమి. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకునేందుకు ఈ రోజున ఆదిత్య హృదయం చదువుకోవడం, స్వామివారి కథలను వినడం వలన స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన వారమవుతాం. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తిష్ఠతలతో ఆలకించండి. ఒకనాడు నైమిషారణ్యమున శౌనకాది మహాములందరూ కలిసి 12 సంవత్సరాల పాటు దీక్షతో ఒక మహాయాగం చేస్తూ ఉంటారు. అక్కడికి రోమహర్షణుడు అంటే సూత మహర్షి వారి యొక్క తండ్రి అక్కడికి వస్తారు. మునులందరూ కూడా అతనికి సకల మర్యాదలు చేసి, మునివర్య, తమరు సర్వ పురాణాలను చక్కగా తెలుసుకున్నవారు, అలాగే మీకంటే తెలిసిన వారు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి మీరు సృష్టి ప్రకారం మొదలు దేవ రాక్షస మానవ చరిత్రాలు అన్నీ మీకు తెలుసు. కాబట్టి మాకు ఈ రోజున సూర్య భగవానుడి యొక్క వృత్తాంతం గురించి తెలియజేయండి అని అడగగా, అందుకు రోమహర్షణ మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కశ్యప ప్రజాపతికి దక్షుని కూతురైనటువంటి అదితి యందు వివస్వంతుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అతనే సూర్యుడు. అతనికి త్వష్ట తన కుమార్తె అయినటువంటి సంధ్యనిచ్చి పెళ్లి చేశాడు. ఆమె సూర్యుని యొక్క ఉగ్ర తేజమును సహింపలేకపోయింది. ఆమె ఒకనాడు సూర్యునితో, స్వామి, తమరి తేజం భరింపరానిదిగా ఉన్నది. అండములు అనగా గర్భపిండములు కూడా మృతి చెందే విధంగా చేస్తూ ఉంది అని చెప్పగా, ఆ మాటలకు ఆమె యొక్క భావాన్ని గ్రహింపలేనటువంటి సూర్యభగవానుడు, అలానా, అలా అయితే మృతి చెందే విధంగా చేయువాడును కాబట్టి నన్ను ఇక నుండి అందరూ మార్తాండు అనేటటువంటి పేరుతో పిలుస్తారు అంటూ నవ్వుతూ చెబుతాడు. ఇక ఆమె ఏమీ మాట్లాడలేకపోతుంది. సూర్యునకు ఆమె యందు మొదట వైవస్వతుడు అనేటటువంటి మనువు, ఆ తరువాత శ్రాద్ధదేవుడు, ఆ తరువాత యముడు, యమున అనేటటువంటి కవల పిల్లలు పుడతారు. ఇంతమంది పిల్లలు పుట్టినప్పటికీ సూర్యునికి మాత్రం ఆమె యందు మోహం తగలేదు. ఆ విషయం గమనించి సంధ్యాదేవి తన నుండి ఛాయ అనేటటువంటి దానిని సృజించి, నేను నా పుట్టింటికి పోతున్నాను, నీవు నా రూపమే కాబట్టి నా స్థానంలో నీవుండి నా భర్తను సంతోషపెట్టు అని చెప్పగా, ఆ మాటకు ఛాయ ఈ విధంగా చెబుతుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే, తప్పని పరిస్థితిలో తప్ప నేను ఈ విషయం గురించి బయట పెట్టను అని చెబుతుంది. ఆ తరువాత ఛాయ వద్ద మాట తీసుకున్నటువంటి సంధ్య తండ్రి ఇంటికి వెళుతుంది. ఆమె తండ్రి ఇంటికి చేరుకోగానే తండ్రి ఆమెను మందలించి, ఎలాంటి వాడైనా సరే భర్తను విడిచిపెట్టి సాధ్వి అయినటువంటి ఇల్లాలు ఎక్కడకు వెళ్ళకూడదు అని చెప్పి బుద్ధి చెప్పి తిరిగి ఆమెను పంపించేస్తాడు. ఆమె మాత్రం భర్త ఇంటికి వెళ్లకుండా కురుభూముల యందలి పచ్చిక బయలులో వేస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. అలా ఛాయన సూర్యుడు మాత్రం సంధ్యయే అనుకుంటూ ఆమెతో కాపురం చేస్తూ ఉంటాడు. ఆమె యందు సావర్ణుడు, శనేశ్వరుడు అనేటటువంటి 2 కుమారులను పొందెను. ఇక ఛాయకు క్రమక్రమంగా తన సవతి బిడ్డలపై ప్రేమ తగ్గిపోతూ వస్తుంది. వారిని నిర్లక్ష్యంగా చూస్తూ ఉండేది. పిల్లలకు కూడా ఆమె యందు ప్రేమాభిమానాలు తగ్గుతూ ఉండేవి. ఒకనాడు ఛాయ తమ ఎడల ప్రవర్తించినటువంటి తీరుకు కోపం వచ్చినటువంటి యముడు ఆమెను తన్నేందుకు కాలెత్తుతాడు. ఛాయ కూడా కోపించి, నీ కాలు విరిగిపోవునుగాక అంటూ శపిస్తుంది. ఎవరైనను ఈ సూర్యుని చరిత్రమును విన్నను, పఠించినను ఆపదల నుండి విముక్తుడై ఆయురారోగ్య సంపదలను పొందుతాడు అని రోమహర్షణ మహర్షి శౌనకాది మునులకు ఇంకా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ సూర్యునకు మరి 12 పేర్లు కూడా కలవు. వాటిని స్మరించినా చాలు,
మహాపాతకములన్నీ నశించిపోతాయి. ఆ 12 నామములు ఏమిటి అంటే ఆదిత్యుడు, సవిత, సూర్యుడు, మిహిరుడు, అర్కుడు, ప్రభాకరుడు, మార్తాండుడు, భాస్కరుడు, భానుడు, చిత్రబానుడు, దివాకరుడు, రవి. ఇప్పుడు చెప్పినటువంటి ఈ 12 నామములతో సూర్యుడు 12 మాసములలో ఉంటూ కాలచక్రాన్ని నడుపుతూ ఉంటాడు. మొదటిగా చైత్రమాసమున శ్రీ మహావిష్ణువుగాను, రెండవ మాసమైనటువంటి వైశాఖ మాసమున ఆర్యముడుగాను, జ్యేష్ఠమున వివస్వంతుడుగాను, ఆషాఢమున అంశుమంతుడుగాను, శ్రావణమున పర్జన్యుడుగాను, భాద్రపదమున వరుణుడుగాను, ఆశ్వాయుజమున ఇంద్రుడుగాను, కార్తీకమున దాతగాను, మార్గశిరమున మిత్రుడుగాను, పౌషమాసమున పూషగాను, మాఘమాసమున బగుడుగాను, పాల్గొన మాసమున త్వష్టగాను సంచరిస్తూ లోకాలన్నిటికీ శుభములు కలిగిస్తూ ఉంటాడు. ఇక సవతి తల్లి అయినటువంటి ఛాయ శాపానికి గురైనటువంటి యముడు తండ్రి అయినటువంటి సూర్యుని వద్దకు వెళ్ళి సవతి తల్లి తమ మీద చూపిస్తున్నటువంటి నిరాదరణమును గురించి, సావర్ణి శనుల మీద చూపించేటటువంటి ప్రేమ గురించి, తల్లి పక్షపాత బుద్ధి గురించి చెప్పి నాకు కలిగినటువంటి శాపమును నివారించండి తండ్రి అని కోరుకుంటాడు. సూర్యుడు యముణ్ణి ఓదార్చి, నాయనా యమ, నీవు సత్యవంతుడవు, ధర్మ మార్గవర్తనుడవు, అటువంటి నీకే కోపం వచ్చే విధంగా చేసింది అంటే ఆమె ఎంతటి అనుచితంగా ప్రవర్తించిందో నేను తెలుసుకోగలను. తల్లి శాపాన్ని తిప్పుట నాకు కూడా వశం కానటువంటి పని. కానీ నీ ధర్మ ప్రవర్తనయే నిన్ను శాప విముక్తునిగా చేస్తుంది అని చెబుతాడు. ఛాయను చూసి సూర్యుడు, నీవు నీ పిల్లల మీద ఈ విధమైనటువంటి భేదబుద్ధి చూపేందుకు కారణం ఏమిటి అంటూ గద్దించి మరీ అడుగుతాడు. ఆమె ఏమాత్రం సమాధానం చెప్పలేక భయపడుతూ ఉంటుంది. ఇక సూర్యునికి అనుమానం కలిగి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకొని శపించబోతాడు. ఛాయ అప్పుడు నోరు విప్పుతుంది. సంధ్యకు తాను ఛాయను అంటే నీడను అని చెప్పి తన తప్పును మన్నింపమని చెప్పి వేడుకుంటుంది. సూర్యుడు ఆమెను విడిచిపెట్టి మహాక్రోధావేశంతో మామగారింటికి వెళతాడు. త్వష్ట అతనిని శాంతపరిచి తాను కుమార్తెను బుద్ధులు చెప్పి అప్పుడే ఇక్కడి నుండి పంపించేశానని చెబుతాడు. ఇంకా కోపంతో మండిపడుతూ ఉన్నటువంటి సూర్యుణ్ణి చూసి మామగారు ఇలా అంటాడు. అల్లుడా, నీకు ఒక మాట చెబుతాను, శ్రద్ధగా విను. నీ తేజస్సు మా వంటి వారికే చాలా దుర్భరంగా ఉంటుంది. అందులోనూ ఒక స్త్రీ, అందులోనూ సుకుమారి. ఆమె ఏ విధంగా భరించగలదు? అందుచేత నేను నిన్ను స్థానబట్టి కొంత తేజాన్ని తగ్గిస్తాను. అందుకు నీవు అంగీకరించు అని అనగా సూర్యుడు అందుకు ఆమోదం తెలుపుతాడు. త్వష్ట సూర్యుణ్ణి సానరాతి మీద అరుగదీస్తాడు. ఆ విధంగా అరుగదీసినందువలన వేడి తగ్గిందేమో కానీ ఆ మెరుపుతో మాత్రం సూర్యుడు ఇంకా మరింత ప్రకాశవంతుడుగా మారిపోతాడు. ఇక త్వష్ట సూర్యుణ్ణి అరగదీసినప్పుడు రాలినటువంటి తేజకణములతో శ్రీ మహావిష్ణువుకు చక్రాన్ని చేసి ఇస్తాడు. సూర్యుడు సంధ్యను వెతుకుతూ వెళ్ళి ఒక అరణ్యంలో పచ్చిక మేస్తూ ఉన్నటువంటి ఆడ గుర్రం రూపంలో ఉన్నటువంటి ఆమెను గుర్తుపట్టి తాను కూడా ఒక మగ గుర్రమై ఆమెతో రతిక్రీడకు సిద్ధపడతాడు. ఆమె తనను బలాత్కరిస్తున్నది ఒక మగ గుర్రమని చెప్పి భావించి సూర్యుని యొక్క తేజస్సును తన ముక్కుల నుండి బయటకు విసర్జిస్తుంది. అది 2 చోట్ల పడగా దాని నుండి 2 అశ్విని దేవతలు పుడతారు. ఆ తరువాత సూర్యుడు సంధ్యకు నిజరూపాన్ని చూపించి సంతోషపరుస్తాడు. సూర్యుని సంతానమైనటువంటి వైవస్వతుడు మనువవుతాడు. శ్రాద్ధదేవుడు పితృలోకాధిపతి అవుతాడు. యముడు దక్షిణ దిక్పాలకుడవుతాడు. సూర్య సావర్ణుడు కూడా మనువవుతాడు. ప్రస్తుతం వైవస్వత మన్వంతరం, మనువు పాలన జరుగుతూ ఉంది. రాబోతున్నది సూర్య సావర్ణ మన్వంతరం. శనేశ్వరుడు గ్రహములలో ఒకడవుతాడు. యమునాదేవి భూలోకంలో నదిగా ప్రవహిస్తూ ఉంది. ఇది సూర్యుని యొక్క సంతానము, అలాగే సూర్యుని యొక్క వృత్తాంతము అంటూ రోమహర్షణ మహర్షి శౌనకాది మునులందరికీ కూడా సూర్య భగవానుడి గురించి ఈ విధంగా తెలియజేస్తాడు. ఇప్పుడు రథసప్తమి కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతాడు. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసినటువంటి విధి విధానం అనుసరించి భూలోకమున మానవుడు చక్రవర్తి కాగలడని నీవే చెప్పావు. ఆ విధంగా ఎవరికైనాను ప్రాప్తించిందా అని అనగా అందుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా జవాబిస్తాడు. కాంబోజ దేశమున యశోవర్తి అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ
సర్వరోగముల చేత బాధపడుతూ ఉన్నవారయ్యారు. అలాంటి కర్మ పరిపాకము ఏ విధంగా అవుతుంది అని తెలుపవలసింది అంటూ ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి ఆ రాజు అడుగుతాడు. అలా అడిగినటువంటి ఆ రాజుతో ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు, ఓ రాజా, వీరు వీరి పూర్వజన్మలలో వైశ్య కులమున జన్మించి ఎంతో లోబులై ఉండేవారు. అందుచేత వీరు ఈ విధమైనటువంటి రోగాలకు గురి కావలసి వచ్చింది. రోగ నివారణకు రథసప్తమి రోజున జరిగేటటువంటి ఏ కార్యక్రమమునైనా సరే వీరు చూడాలి. ఆ విధంగా రథసప్తమి వ్రతాన్ని చూసినంత మాత్రమునే, దాని మహత్యం గురించి వారు విన్నంత మాత్రమునే పాపములన్నీ తొలగిపోతాయి. వ్యాధితో బాధపడేవారిని ఆ వ్రత వైభవం గురించి వారికి చూపించి, అలాగే ఆ మహత్యం గురించి వారికి వినిపిస్తే చాలు, పాపాలన్నీ తొలగిపోతాయి అని ఆ బ్రాహ్మణుడు చెప్పగా, అప్పుడు ఆ రాజు, అయ్యా, ఆ వ్రతం ఏ విధంగా చెయ్యాలి, దాని యొక్క విధి విధానం గురించి తెలపండి అని ప్రార్థిస్తాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతమైతే చూసినంత మాత్రమునే జడత్వం నశించిపోతుందో ఆ రథసప్తమి అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావాన సకల పాపాలు హరించి చక్రవర్తిత్వం కలుగుతుంది. ఆ వ్రత విధానం గురించి తెలుపుతున్నాను, శ్రద్ధగా ఆలకించు. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చేటటువంటి షష్ఠి తిథి దినమున గృహస్థు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పవిత్ర జలం కలిగినటువంటి నదులలో కానీ, చెరువునందు కానీ, నూతియందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానంగా స్నానం ఆచరించాలి. ఇలవేల్పుకు, కులదేవతకు, ఇష్టదేవతకు మొక్కి పూజించి ఆ తరువాత సూర్య దేవాలయానికి వెళ్ళి స్వామికి నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షింతలతో శుభప్రాప్తి కొరకు స్వామిని పూజించాలి. ఆ తర్వాత స్వగృహానికి వచ్చి పంచయజ్ఞమును గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్యభోజ్యములను ఆరగించాలి. ఆ దినమున తైలాన్ని శరీరానికి పూసుకొని స్నానం చేయకూడదు. ఆ రాత్రి వేద పారగులకు, విప్రులను పిలిపించి సూర్య భగవానుని యొక్క విగ్రహానికి నియమం ప్రకారంగా స్వామిని పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోయేటటువంటి ఈ రథసప్తమి వ్రతాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేయవలసింది అంటూ స్వామిని వేడుకోవాలి. తన చేతిలో ఉన్నటువంటి జలాన్ని నీటిలో విడిచిపెట్టాలి. ఆ నీటిని విడిచిపెట్టినటువంటి బ్రాహ్మణుడు తాను గృహమున నేలపైన సేయించి జితేంద్రుడై ఉండి ఉదయాన్నే లేచి నిత్యకృత్యములను ఆచరించి శుచి అయి ఉండాలి. ఒక దివ్యమైనటువంటి సూర్యార్థాన్ని దివ్య మాలికలతోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మనులతోనూ చక్కగా అలంకరించాలి. బంగారంతో కానీ, వెండితో కానీ గుర్రాలను, రథసారథిని, రథాన్ని తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములను నిర్వర్తించుకోవాలి. వదరబోతులను, పాషాండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్త పారాయణ చేస్తూ ఉండగా నిజ గృహమునందు చేరుకోవాలి. ఆ తరువాత తన యొక్క నిత్య కృత్యములను పూర్తి చేసుకొని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమండపు మధ్య భాగమున రథమును స్థాపించాలి. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథాన్ని పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించాలి. అగరు ధూపములనుంచాలి. రథ మధ్యములో ఉన్నటువంటి సూర్యుని యొక్క సర్వ సంపూర్ణమైనటువంటి ఆ రూపాన్ని అర్చన చేయాలి. ధనలోభం చేయరాదు. లోబి అయి ధనాన్ని ఖర్చు చేయకూడదు. మనసు అంగీకరించినచో వ్రతం యొక్క వైఫల్యమును, దాని వలన మనసు యొక్క నికలత్వమును పొందుతుంది. ఆ తరువాత రథాన్ని, రథసారథిని, అందులో ఉన్నటువంటి సూర్య భగవానుణ్ణి, పుష్ప ధూప గంధ వస్త్రాలను, అలంకారాలను, భూషణాలను, నానావిధ పంచభక్షాదులతో ఉన్నటువంటి నైవేద్యాలతో స్వామిని పూజించి ఇప్పుడు చెప్పిన విధంగా స్వామివారిని చక్కగా అలంకరించుకొని పూజ చేయాలి. ఆ తరువాత స్వామివారికి ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గృహాధిప, అపారనిదే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్ధత్రాణపరాయణ హర, అంచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆది భూతేషు, ఆది మధ్యస్థ భాస్కర, ఓ జగత్ప్రత్తే అంటూ స్వామిని స్తోత్రం చేసి భక్తి లేకున్నను క్రియాశూన్యమైపోతుంది. నేను చేసినటువంటి ఈ అర్చనకు నీ సంపూర్ణ కటాక్షాన్ని నాపై చూపించండి స్వామి అంటూ మనసులో అనుకొని, మీరు అనుకున్నటువంటి కోరికను మనసులోనే చెప్పుకొని
ఆ కోరికను సఫలీకృతం చేయమని చెప్పి భాస్కరుణ్ణి ప్రార్థించాలి. ధనహీనుడైనను విధి ప్రకారము అన్ని కార్యక్రమాలు చేయాలి. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించినటువంటి బొమ్మలు ఏదైనా సరే, జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుని తప్పకుండా శక్తి కొలది ఇప్పుడు చెప్పిన విధంగా విధి విధానంగా పూజించాలి. ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో, మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను వినాలి. ఆ తరువాత రథయాత్రకు బయలుదేరి సూర్యుని మనస్సును ధ్యానించుకొని ఆ తరువాత ప్రాతకాలమునే లేచి విమలుడై స్నాన కృత్యములను నిర్వర్తించుకొని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి వివిధ రత్న భూషములతో, ధాన్యాదులతో, వస్త్రాలతో తృప్తిపరచాలి. అలా చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలం లభిస్తుంది. ఆ తరువాత యథాశక్తిగా దానములు ఇయ్యాలి. ఈ రథమును తమ యొక్క పురోహితులైనటువంటి గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించాలి. ఆ విధంగా చేసిన వారికి భాస్కరుని యొక్క అనుగ్రహం కలిగి మహాతేజులు, బల పరాక్రమవంతులు అయి విపుల భోగములను అనుభవించి రాజ్యమును నిష్కంఠముగా చేసుకుంటారు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను పొంది చివరకు సూర్యలోకాన్ని చేరుకుంటారు. అక్కడ ఒక కల్పకాలం పాటు చక్రవర్తి పదవిని చక్కగా ఆనందంగా అనుభవిస్తారు. ఈ విధంగా ఆ ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను వెళ్ళిపోతాడు. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించినటువంటి రీతిగా ఆ వ్రతాన్ని ఆచరించి సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఈ విధంగా ఆ రాజపుత్రుడు చక్రవర్తిత్వాన్ని పొందారు. ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో, ఎవరైతే వినిపిస్తారో వారికి బాణుడు సంతోషించి మంచి ధనధాన్య సంపదలను ఇస్తాడు. ఈ విధంగా బంగారంతో చేయబడినటువంటి సారథి, గుర్రాలతో కూడుకున్నటువంటి శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానంగా ఇస్తారో వారు తప్పకుండా చక్రవర్తిత్వాన్ని పొందుతారు అంటూ శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో రథసప్తమి వ్రతకథను, వ్రత విధానాన్ని తెలియజేశాడు. ఇక ఈరోజు మాఘమాస శుక్రవారం కాబట్టి ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒకనాడు కైలాస పర్వతంలో పరమేశ్వరుడు మందార వృక్ష సమీపమున ఏకాంతంగా కూర్చుని ఉన్నటువంటి సమయంలో జగజ్జనని అయినటువంటి పార్వతీదేవి స్వామి వద్దకు వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన నేను అనేక పుణ్య సంగతుల గురించి తెలుసుకొని ఉన్నాను. కానీ మాఘమాస మహత్యం గురించి నాకు వినాలి అని కోరికగా ఉంది. కాబట్టి ఈ ఏకాంత సమయం అందు మాఘమాస మహత్యం గురించి మీ ద్వారా వినాలి అని నాకు కుతూహలంగా ఉంది. కాబట్టి తెలియచేయండి అని అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు మందహాసంతో ఈ విధంగా వివరిస్తాడు. దేవి, నీ అభీష్టాన్ని తప్పకుండా తీరుస్తాను. శ్రద్ధగా విను. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మానవుడైతే నదిలో స్నానం చేస్తాడో అతను సకల పాపముల నుండి విముక్తుడవడమే కాకుండా జన్మాంతమందు మోక్షాన్ని పొందగలుగుతాడు. అదేవిధంగా మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడైతే స్నానాన్ని ఆచరిస్తాడో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునిగినంత లోతులో నీరు ఉన్నప్పటికీ అందులో కానీ తటాకమందు కానీ మాఘమాసంలో ప్రాతకాల స్నానం గొప్ప ఫలాన్ని ఇవ్వడమే కాకుండా సమస్త పాపాలను తప్పకుండా తొలగిస్తుంది. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు ఉన్నటువంటి గంగానదిలో స్నానమాచరిస్తే ఆ మానవుడికి మరుజన్మ అంటూ ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పడానికి నా శక్యము కూడా కాదు. మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉంటే నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువ కానీ, పాదం మునిగేంత నీరున్న చోట కానీ ప్రాతకాలమునే స్నానమాచరించి సూర్య భగవానునికి నమస్కరించి తనకు తోచినటువంటి దాన ధర్మాలు చేసి శివాలయమును కానీ, విష్ణాలయమును కానీ దీపాన్ని వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసినటువంటి మానవుడికి వచ్చేటటువంటి పుణ్యఫలం అంతా ఇంతా కాదు. ఏ మానవుడికైనా తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోవు పాదం మునిగేంత నీరున్న చోటకైనా సరే, ఏ సెలయేటి ఎందైనా సరే, బావి ఎందైనా సరే స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసిన వాడు అతను ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ వాడి కష్టాలు అన్నీ మేఘము వలె వేడిపోయి ముక్తుడవుతాడు. ఎవ్వరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ
మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానం ఆచరిస్తే అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం దక్కుతుంది. అంతేకాదు, ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలం వేళ దీపాన్ని వెలిగించి ప్రసాదం సేవించిన వారికి తప్పకుండా విష్ణులోక ప్రాప్తి కలగటమే కాకుండా పునర్జన్మ అంటూ ఎప్పటికీ ఉండదు. ఈ విధంగా ఒక్క పురుషుడికే కాదు, స్త్రీలు కూడా ఆచరించవచ్చు. మానవుడు నరజన్మ ఎత్తిన తర్వాత మరలా ఘోరమైనటువంటి పాపాలు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలను అనుభవించుట కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందటం శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షాన్ని పొందేందుకు దగ్గర మార్గం. ఓ పార్వతి, ఇంకా వినుము. ఏ మానవుడైతే మాఘమాసాన్ని తృణీకరిస్తాడో అలాంటివాడు ఎటువంటి బాధలు అనుభవిస్తాడో వివరిస్తాను. ఇప్పటి వరకు నేను తెలియజేసిన విధంగా ఏ మానవుడైతే మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ కాని యథాశక్తి దాన పుణ్యములు కానీ చేయడో అలాంటివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవిస్తాడు. భయంకరమైనటువంటి యమకింకరులచే పీడింపబడతాడు. ఏ స్త్రీ అయితే వేకువ జామునే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేస్తుందో అలాంటి ఉత్తమమైనటువంటి స్త్రీకి 5వ తనం వర్ధిల్లి ఇహమునందు పరమునందు సర్వ సౌఖ్యములు అనుభవిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అయితే ఆ విధంగా చేయదో అలాంటి స్త్రీ ముఖం చూసినా సకల దోషాలు కలగటయే కాకుండా ఆమె పంది కుక్కల జన్మ ఎత్తి హీనమైనటువంటి స్థితి పొందుతుంది. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను ఎవ్వరైనా చేయవచ్చు. మాఘస్నానం తప్పకుండా ఆచరించవచ్చు. ఈ మాసమంతా కడునిష్టతో ఉండినటువంటి వారికి కోటి యజ్ఞాలు చేసినటువంటి పుణ్యం కలుగుతుంది. ఇది అందరికీ శ్రేయదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసినవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, గురు భార్యతో సంభోగించువారు, మద్యము తాగి పరస్త్రీలతో క్రీడించేవారు, జీవహింసలు చేసేవారు మాఘమాసంలో కనుక నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి, అలాంటి వారికి సమస్త పాపాలు అన్నీ నశించిపోవడమే కాకుండా జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది. కులభ్రష్టులైన వారు, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారు, ఇతరులను వంచిన వారు, వారి వద్ద ధనాన్ని అపహరించిన వారు, అసత్యమాడి పొద్దు గడిపేవాడు, ఈ విధంగా హత్యలు చేసేవాడు, బ్రాహ్మణులను హింసించేవాడు, సదా వ్యభిచార గృహాలలో తిరిగేవాడు, తాళి కట్టినటువంటి ఇల్లాలిని కన్న బిడ్డలను వేధించేవాడు, రాజద్రోహి, గురుద్రోహి, దేశభక్తి లేనివాడు, దైవభక్తులను ఎగతాళి చేసేవాడు, గర్వంతో ఉండేవాడు, తానే గొప్ప అనేటటువంటి అహంభావంతో దైవ కార్యాలను ధర్మ కార్యాలను చెడగొట్టేవాడు, దంపతులను విడదీసేవాడు, సంసారాన్ని విడదీసేవాడు, ఇళ్లను తగలబెట్టేవాడు, చెడ్డ పనులకు ప్రేరేపించేవాడు, ఇలాంటి పాపకర్మలు అన్నీ కూడా నశించిపోతాయి. ఎలాగో తెలుసా? మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల. ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో మాఘమాసం రోజు మొదటి నుండి ఆఖరు పర్యాంతం వరకు స్నానమును చేస్తారో సంకల్పించుకుంటారో అటువంటి మానవులకు ఉన్నటువంటి సకల పాపాలన్నీ తొలగిపోయి ఎటువంటి దోషములు ఉన్నా అవన్నీ తొలగిపోయి అతను పరిశుద్ధుడవుతాడు. అతను పరమపదానికి చేరేటటువంటి అర్హుడవుతాడు. శాంభవి, 12 మాసములలో మాఘమాసం ఎంతో ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అదేవిధంగా అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనది. ఆ మాసమునందు ఆచరించేటటువంటి ఏ స్వల్ప కార్యమైనను సరే గొప్ప ఫలితాన్ని కలుగజేస్తుంది. చలిగా ఉన్నదని స్నానం చేయనటువంటి మనుషుడు తనకు లభించబోయేటటువంటి పుణ్యఫలం కాలితో తన్నుకునే విధంగా అవుతుంది. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేనివారు, అలాంటి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్నిని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలం కూడా వారు పొందగలరు. అంతేకాకుండా చలి కాగిన వారు స్నానం చేసి ఆ శ్రీహరిని దర్శించిన తరువాత అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టాలి.
మాఘమాసంలో శుచి అయి ఒక పేద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా ఆచరించిన వారిని చూసి ఏ మానవుడైతే అపహాస్యంగా చూస్తాడో, లేదంటే వాడికి అడ్డు తగిలేటటువంటి ప్రయత్నం చేస్తాడో వాడికి మహా పాపాలు సంప్రాప్తిస్తాయి. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులను, తండ్రిని, తల్లిని, తన భార్యను, కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించేందుకు ఏ మానవుడైతే సంకల్పిస్తాడో అతనికి మాఘమాస ఫలితం తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో విన్నావు కదా! కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా నీవు కూడా ఆచరించు అంటూ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పినటువంటి మాఘమాస మహత్యము, మాఘస్నాన మహత్యం గురించి మీ అందరూ కూడా విన్నారు కదండి. ఆ స్వామివారి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇక ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.